రివ్యూ ఆఫ్ ద మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు తెలుగు మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, శంకర్ వరప్రసాద్ ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, కేంద్ర హోం మంత్రి వద్ద తన టీం తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. అండ్ గతంలో వరప్రసాద్ గా బాగా డబ్బున్న అమ్మాయి శశిరేఖని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శశిరేఖ తండ్రి వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేలా చేస్తారు. వరప్రసాద్ ఇద్దరు పిల్లల్ని కూడా దూరం చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత తన పిల్లలు ఇంటికి దూరంగా ఓ స్కూల్లో చదువుతున్నారని తెలిసి అక్కడికి వెళ్లి వాళ్ళకు దగ్గర అవ్వాలని పీటీ సార్ గా జాయిన్ అవుతారు మన వరప్రసాద్ గారు. కానీ శశిరేఖ తన పిల్లలకు తండ్రి మంచివాడు కాదు అని, అసహ్యంతో అసలు తండ్రి ఎవరో తెలియకుండా పెంచిందని తెలుస్తుంది. మరి వరప్రసాద్ పిల్లలకు దగ్గరయ్యాడా, మళ్ళీ శశిరేఖకి లైఫ్ లోకి ఎలా వెళ్ళాడు, శశిరేఖ తండ్రి ఏం చేశాడు, వెంకీ గౌడ్ క్యారెక్టర్ ఏంటి, పిల్లలకు నాన్న గురించి తెలుస్తుందా అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. వరుస హిట్స్ కొడుతున్న అనిల్ రావుపూడి సంక్రాంతి పండగకి రావడం, ఈసారి చిరంజీవి సినిమా వెంకటేష్ గెస్ట్ రోల్ కావడంతో మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. రిలీజ్ కి కొన్ని డేస్ ముందు రిలీజ్ అయిన హుక్ స్టెప్ సాంగ్ తో ఒక్కసారిగా సినిమాపై హైప్ అయితే పెరిగిపోయి సోషల్ మీడియా షేక్ అయింది. దీంతో పండక్కి ఈ సినిమాని చూడడానికి ఫ్యామిలీస్ అంతా కూడా రెడీ అయిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా వరప్రసాద్ ఎంట్రీ, అతని జాబ్, శశిరేఖతో ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ, విడిపోవడం, పిల్లలతో కలవడంతో సరదాగా కామెడీతో, పిల్లల ఎమోషన్స్ తో చాలా బాగుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాను. ఇంటర్వెల్కి ఒక ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశారు. అయితే ఆ ట్విస్ట్ ని ముందే మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఇక సెకండ్ హాఫ్ కామెడీతో పాటు కథ, ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్, వెంకటేష్ సీన్స్ తో ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క కాస్త సీరియస్ గా కథనైతే రన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో చిరు అండ్ నయనతార లవ్ స్టోరీ క్యూట్ గా కొత్తగా అనిపించింది. పిల్లల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. భార్య భర్తల ఎమోషన్, విలువలు, రీసెంట్ కాలంలో ఈ జనరేషన్ లో భర్తల మీద జరుగుతున్న దాడుల గురించి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఇక వెంకటేష్ తో ఉన్న సీన్స్ అయితే థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేశాను. సింగిల్ స్క్రీన్ లో వెంకటేష్ చిరు డాన్స్ సీన్స్ కి టాప్ లేచిపోయింది. పాత పాటలతో మంచి హైప్ ఫీల్ అయితే ఇచ్చారు. ఇక క్లైమాక్స్ కూడా యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. వెంకటేష్ ఎలాంటి క్యారెక్టర్ లో వస్తాడో అస్సలు నేనైతే ఊహించలేదు. ఆ క్యారెక్టర్ ని అంత కొత్తగా రాసుకున్నారు. చిరు అండ్ వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ కథ సింపుల్ గా సిల్లీగా ఉన్నా బాగానే ఉంటుంది. అయితే సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకపోయినా 2-3 చోట్ల మాత్రం కామెడీ ఫోర్స్ఫుల్ గా చేసినట్లు అనిపించింది. అలాగే ఈ కథ అజిత్ విశ్వాసం కథ మెయిన్ పాయింట్ ఒకటే. అలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చినా ఈ సినిమా యొక్క స్టోరీలో మాత్రం ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. మరోసారి సంక్రాంతికి అనిల్ రావుపూడి అందరినీ నవ్వించి హిట్ కొట్టేశాడని చెప్తాను. ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి చూడాల్సిన సినిమా ఇది. చిరంజీవి ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత బాస్ నుండి తన కామెడీ టైమింగ్, డాన్స్ స్టైల్ తో, అదిరిపోయే లుక్స్ తో వింటేజ్ మెగాస్టార్ ని చూపించారు. ఫ్యాన్స్ కి అయితే పండగే. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే చిరంజీవి, వెంకటేష్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గి కొత్త లుక్ లో సరికొత్తగా కనపడమే కాక తన పాత కామెడీ టైమింగ్ ను కూడా తీసుకొచ్చి ఆడియన్స్ ని ఫుల్ గా నవ్వించారు. లుక్స్ పరంగా చాలా కష్టపడ్డారని తెలుస్తుంది మన మూవీ చూసేటప్పుడు. ఇక యాక్షన్స్ తో, డాన్స్ తో, ఎమోషన్ తో మరోసారి అతరగొట్టేశాడు బాస్. వెంకటేష్ బాగా డబ్బున్న వ్యక్తిగా స్టైలిష్ లుక్స్ లో కనిపించి చిరుతో కలిసి డాన్స్ వేస్తూ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. భర్తకు దూరమైన భార్య, బాగా డబ్బున్న అమ్మాయి క్యారెక్టర్ లో నయనతార సింపుల్ గా కనిపిస్తూ ఇంప్రెస్ చేసింది. చిరంజీవి పిల్లలుగా చేసిన ఇద్దరు కూడా చాలా క్యూట్ గా యాక్టింగ్ చేసి ఇంప్రెస్ చేశారు. మామ క్యారెక్టర్ లో సచిన్ బేద్కర్ బాగా యాక్టింగ్ చేశారు. చిరు టీమ్ గా క్యాథరిన్ తెస్రా, హర్షవర్ధన్, అభినవ్ గోమటం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. చిరంజీవి తల్లి క్యారెక్టర్ లో జరీనా వాహబ్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. మిగిలిన యాక్టర్స్ వారి క్యారెక్టర్స్ కు తగ్గట్టుగా బాగా యాక్ట్ చేశారు. ఇక టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా కలర్ఫుల్ గా, రిచ్ గా కనిపించాయి. విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఘరానా మొగుడు మ్యూజిక్ ని రీమిక్స్ చేసి చిరు బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా వాడారు. ఇక పాటలు కూడా బాగున్నాయి. ఇక ఉక్ స్టెప్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్స్ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్ ను, ఎడిటింగ్ ప్యాటర్న్, ఇద్దరు హీరోలను చూపిస్తూ చాలా బాగా చేశారు. ఇక అనిల్ రావుపూడి ఫుల్ గా నవ్విస్తూనే ఎప్పట్లాగే ఓ మెసేజ్ ఇస్తూ బాగా రాసిన సినిమా ఇది. ఇద్దరు హీరోలను చాలా బాగా డీల్ చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు. అది స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పండక్కి ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూనే భార్య భర్తల ఒక బంధం గురించి మంచి మెసేజ్ అయితే ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో తప్పకుండా థియేటర్ కి వెళ్లి మూవీని అయితే చూసి ఎంజాయ్ చేయండి. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.